హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా ఆలోచనలను మీతో పంచుకోవాలని మళ్ళీ మీ ముందుకు వచ్చాను. నా పేరు ప్రదీప్. ఈరోజు నేను నా ఆలోచనలు ఏం మీతో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే హెల్త్ ఈజ్ వెల్త్ అనే టాపిక్ గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇది మనందరికీ తెలిసిన విషయమే, ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్ అని. బట్ మనం చాలా నెగ్లెక్ట్ చేస్తుంటాము. అనేకసార్లు మన హెల్త్ని మనం సరిగా కాపాడుకోలేకపోతుంటాం. సో నేను గమనించినంత వరకు పెద్ద పెద్ద డాక్టర్లకు కూడా షుగరు, బీపీ, హార్ట్ అటాక్, కిడ్నీ స్ట్రోకు, పారాలసిస్, స్ట్రోక్ అన్నీ ఉంటున్నాయి. సో ఇది మనం గమనించాల్సిన విషయం. సో మన ఆరోగ్యాన్ని మనం బాగు చేసుకోవాలి. ఫస్ట్ మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో మీరు ఎప్పుడైనా గమనించారా, గ్రేటెస్ట్ వెల్త్ ఇన్ లైఫ్ ఏది? ఒక పెద్ద కారా, ఒక పెద్ద హౌసా, లేదా ఒక మిలియన్ డబ్బులు సంపాదన అని మీరు ఆలోచిస్తే ఇవేవి కాదు. మనకు నిజంగా ఉపయోగకరమైన వెల్త్ అది మన హెల్త్ అని అర్థమవుతుంది. ఒక పెద్ద షావుకారు ఉన్నాడు అనుకుందాం. అతనికి హెల్త్ బాగలేదు, ఉన్న డబ్బును అతను ఎంజాయ్ చేయలేడు. కానీ ఒక పేదవాడు ఉంటాడు, అతనికి మంచి హెల్త్ ఉంటుంది. అతను బాగా యాక్టివ్గా తిరుగుతాడు, యాక్టివ్గా పనిచేస్తాడు, చాలా హ్యాపీగా ఉంటాడు. ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు అని అడిగితే మనకి చాలా వరకు వచ్చే సమాధానం పేదవాడే. డబ్బు లేని పేదవాడే చాలా గొప్పవాడు. దెర్ ఇస్ ఎ సేయింగ్ ఆల్సో, ఒక సేయింగ్ కూడా ఉంది. అదేంటంటే, రోగిష్ఠైన రాజు కంటే ఆరోగ్యవంతుడైన పేదవాడు చాలా గొప్ప వ్యక్తి అని. కాబట్టి మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా ఉంచుకుంటే అదే మనకు భవిష్యత్తులో ఎన్నో రకాల మెడిసిన్స్ కోసం పెట్టే ఖర్చులన్నిటినీ కూడా అది తగ్గించేస్తుంది అన్నమాట. కాబట్టి హెల్త్ ఈజ్ వెల్త్ అని గుర్తుంచుకోవాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకి ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే, ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ ఈజ్ నాట్ ద ఆబ్సెన్స్ ఆఫ్ డిసీజ్. ఇట్ ఈజ్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్ ఈజ్ హెల్త్ అని చెప్తారు. సో ఇది మనకు తెలిసిన డెఫినేషన్. కానీ మనం ఎప్పుడు కూడా దీన్ని ఆచరించే స్థితిలో మనం ఉండమన్నమాట. కాబట్టి మనం ఆచరించాలని ఈరోజు నుంచి పూనుకోవాలి. సో మీరు ఒకటి గమనించండి, ఎప్పుడైనా కానీ హెల్త్ని బాగా కాపాడుకోవాలంటే మనం చాలా పెద్ద పెద్ద పనులు చేయాలి అని అనుకుంటూ ఉండొచ్చు చాలామంది. కాదండి, అలాంటి అవసరం లేదు. మన హెల్త్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది పీల్చే గాలి కాలుష్యం లేకుండా పెట్టుకోవాలి. సో ఎయిర్ అనేది పొల్యూషన్ లేకుండా ఉండాలి. సో ఈ రోజుల్లో పొల్యూషన్ చాలా ఎక్కువైపోతుంది. సో దాని నుంచి తప్పించుకోగలిగితేనే మన ఆరోగ్యం బాగుంటుంది. ప్రతి ఇయర్ 15 లక్షల మంది ఎయిర్ పొల్యూషన్ వల్ల చనిపోతున్నారని అంటున్నారు దేశం మొత్తం మీద. కాబట్టి దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ గుడ్ ఎయిర్ మనం కావాలంటే, మంచి ఎయిర్ పొల్యూషన్ తగ్గించుకోవాలంటే మనం ఏం చేయాలంటే, వీ షుడ్ రెడ్యూస్ ద పెట్రోల్, డీజిల్ కార్లను తగ్గించి ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడడం నేర్చుకోవాలి. సో అప్పుడే ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది. నెక్స్ట్ది న్యూట్రిషన్. చాలామంది అంటుంటారు న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలండి, మనం అప్పుడే ఆరోగ్యంగా ఉంటామని. న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకున్నా కానీ, పౌష్టికాహారం తీసుకున్నా కానీ మన కడుపుకి అబ్జార్బ్ చేసే కెపాసిటీ కూడా ఉండాలి. అది లేకపోతే కష్టం. సో అప్పుడు ఏమవుతుందంటే దాన్ని మాల్ అబ్జార్ప్షన్ అని అంటారు. అంటే మాల్ అబ్జార్ప్షన్ అంటే మీరు తిన్న ఆహారంలోని న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో, న్యూట్రియంట్స్ లైక్ ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మినరల్స్, వాటర్, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవి మీ బ్లడ్లోకి అబ్జర్వ్ అవ్వాలి. సో అది అబ్జర్వ్ కాకపోతే దట్ ఈస్ కాల్డ్ యాజ్ మాల్ న్యూట్రిషన్ అంటాం. సో అలాగా లైఫ్లో మీకు మంచి ఆహారం తినడం ఎంత ముఖ్యమో, మీరు అబ్జర్వ్ చేసుకోగల కెపాసిటీ ఉండడం కూడా అంతే ముఖ్యం. ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసుకోగల కెపాసిటీ లేకపోతే కనుక యూ హ్యావ్ టు టేక్ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అని చెప్తారు. సో అలాగా. సో న్యూట్రిషియస్ ఫుడ్ అనేది చాలా అవసరం. నెక్స్ట్ సన్ రైజ్. పొద్దున్న లేవగానే ఒక గంట సేపు మీరు కానీ ఎండలో నిలబడతారనుకోండి, ఆ యాక్టివ్నెస్, ఆ ఫిజికల్ హెల్త్కి సంబంధించిన విటమిన్ డి అనేది ఆ ఎండలో నుంచి, ఆ సూర్యుని వెలుగులో నుంచి మీకు అందుతుంది. ఎంతసేపు మనము నీడ పట్టునే ఉండము, ఫ్యాన్ కిందే ఉండడము, ఇలా చేస్తే మటుకు హెల్త్ అనేది దెబ్బతినేదానికి స్కోప్ ఉంటుంది. సో ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇంకోటి ఏంటంటే గ్రోత్.
ఎలా డెవలప్ అవుతుందంటే, మీరు కంఫర్ట్ని దూరం చేసుకున్నప్పుడే గ్రోత్ డెవలప్ అవుతుంది, ఒక మంచి హెల్త్ డెవలప్ అవుతుంది. కంఫర్ట్ కిల్స్ గ్రోత్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సన్ రైజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాటర్. మంచి వాటర్ తాగాలి, పొల్యూటెడ్ వాటర్ కాకుండా మంచి వాటర్ తాగాలి. వాటర్ అనేది ఒక మంచి న్యూట్రియంట్ అనమాట. న్యూట్రిషియస్ వాటర్ అనేది ఒక మంచి న్యూట్రియంట్. సో మీరు పొద్దున్నే లేవగానే ఒక బాటిల్ నీళ్ళు తాగేస్తే ఆ రోజు మీకు మోషన్ హ్యాపీగా అవుతుంది. మోషన్కి ఎప్పుడైతే మీరు హ్యాపీగా వెళ్ళగలిగారో ఆటోమేటిక్గా మీ కడుపు మళ్ళీ కూడా టిఫిన్ తినేదానికి, లేదంటే మధ్యాహ్నం లంచ్ తినేదానికి, రాత్రి డిన్నర్ తినేదానికి ప్రిపేర్ అయి ఉంటుంది. కాబట్టి అలాగా మీరు పొద్దునే ఒక 1 లీటర్ వాటర్ తాగడాన్ని ఒక హెల్తీ హ్యాబిట్గా గుర్తించాలి. నెక్స్ట్ వచ్చి ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్లో కూడా వాకింగ్ అనేది చాలా బెస్ట్ ఎక్సర్సైజ్ అని నా ఒపీనియన్. సో మీరేం లేదు, మీరు జస్ట్ ఇంట్లో బయట వాన పడుతున్నా లేకపోతే బయట ఎండ ఎక్కువ ఉన్నా కానీ మీరు ఇంట్లో డైలీ ఒక 2 hours వాకింగ్ చేసినా దట్ విల్ యాడ్ వెరీ గుడ్ హెల్త్ టు యువర్ బాడీ సిస్టమ్. నెక్స్ట్ రిలాక్సేషన్. ఎప్పుడు మానసిక ఒత్తిడితో తడబడకుండా రిలాక్సేషన్తో మీరు జీవితాన్ని ముందుకు తీసుకురావాలి. అప్పుడే మీరు రిలాక్స్ అవుతారు, సరేనా? మానసిక ఒత్తిడిని ఎంత దూరం పెడితే మీరు అంత హ్యాపీగా ఉంటారు. కాబట్టి రిలాక్సేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాగ మీరు ప్రతిరోజు మీరు ఆచరిస్తూ ఉంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో, అంటే ఒక 1 year లోపు మీకున్న డిసీజెస్ తగ్గిపోతాయి. సో యోగా చేయండి, వాకింగ్ చేయండి, అలాగే జిమ్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. సో ఇలాగ మీరు రకరకాల హెల్త్ ఫిట్నెస్కి సంబంధించిన విశేషాలు ఏమైనా ఉంటే ఫాలో అవ్వండి. మీకు బాగా గట్టిగా నమ్మకం ఉన్న ఫాలో అవ్వండి, నమ్మకం లేనట్టు వదిలేసేయండి. కానీ మీరు సైంటిఫిక్గా చదివి నమ్మకాన్ని ఏర్పరచుకోండి. సో అలాగా మీరు డెవలప్ చేసుకోవచ్చు. హెల్త్ ఈజ్ నాట్ అన్ ఎక్స్పెన్స్, ఇట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ మేక్. హెల్త్ ఈజ్ వెల్త్, హెల్త్ ఈజ్ ట్రూలీ వెల్త్ అంటారు. సో ఇలాగ మీ హెల్త్ని మీరు కాపాడుకోండి. థ్యాంక్ యూ సో మచ్.